శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే రవి బుధులు శుక్రుడు కూడా ఉన్నాడండి. ఈ నెల మొత్తం కూడా ఉంటారు వాళ్ళు. అంటే ఈ నెల మొత్తం అంటే రవి మారుతాడు 15వ తారీఖు నుంచి. ఏదేమైనా మీకు చాలా అద్భుతమైన మంచి కాలం అండి. ముఖ్యంగా 11వ తారీఖు నుంచి రవి బుధుల కాంబినేషన్ వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. వాళ్ళ ఆపరేషన్స్ కానీ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ కానీ అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు, జాబ్ కోసం అప్లై చేసే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. శుక్రుడు కూడా 7th హౌస్ లార్డ్. శుక్రుడు మంచివాడు కాదు, కానీ మీ రాశిలో ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వలన కూడా శుక్రుడు సినిమా రంగానికి, కళారంగానికి కారకుడు కాబట్టి, బుధుడితో కలిసాడు కాబట్టి, ఈ వ్యాపార కారకత్వంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీకు సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సాహిత్యం కానీ, నృత్యం కానీ, ఏదైనా సరే డబ్బింగ్ కానీ అవకాశాలు మీ బుధ శుక్రులకి కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు అండి, అద్భుతం. 1 మే నుంచి గురుడు కూడా మీకు ద్వితీయ భావంలోకి రావడం వలన, అలాగే రవి కూడా 15వ తారీఖు నుంచి మీ 2nd హౌస్లో రావడం వలన, 20వ తారీఖు నుంచి 20వ తారీఖు మే నుంచి కూడా శుక్రుడు మీ 2nd హౌస్ లార్డ్ 2nd హౌస్లో రావడం వలన ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. అంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అంటే మీకు క్రమేపీ మీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరుకుతుందండి. పిలిచి మిమ్మల్ని భోజనం పెడతారు. ఎందుకు? 2nd భావంలో గురుడు ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఫుడ్ బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ఆదాయం పెంచి తీరుతాడనడంలో సందేహం లేనేలేదు. పైగా మీకు 9th హౌస్ లార్డ్ అద్భుతమైన యోగం ఉంటుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తారని మీరు. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడితో కలిసిన గురుడు కాబట్టి ఖచ్చితంగా మీరు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లేకపోతే గాయకులకి, పాట పాడతారు సరే, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గాయకులకి ఇద్దరు కూడా చాలా చాలా బాగుంటుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 15వ తారీఖు నుంచి రవి కూడా ఉన్నాడు కాబట్టి, ఆయన పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే మీ వ్యాపారాల ద్వారా, మీ పిల్లల ద్వారా ధనయోగం మీకు సంతృప్తిగా ఉంటుంది. అలాగే మీ 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా చదువులో మీరు ఎక్కడికి వెళ్ళినా విద్యలో బాగా రాణిస్తారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. కొంతమందికి గృహయోగం, అంటే గృహయోగంతో పాటు మీరు గృహాల్లో అంటే గృహముల్లో మీరు వెళ్ళడము, గృహాల్లోకి వెళ్ళడము, కొత్త గృహాలు కొనుక్కోవడము, ల్యాండ్స్ కొనుక్కోవడము ఉంటాయి కదా. గృహప్రవేశ ముహూర్తాలు అంటాం కదా, గృహప్రవేశం చేస్తారు ఈ నెలలో. వీళ్ళకి అవకాశం ఉంది. అంతేకాకుండా అంటే వ్యవసాయదారులకి పంటలో నష్టం రాదు. వాళ్ళకి ఖచ్చితంగా ఇష్టంగానే ఉంటుంది. చక్కగా వాళ్ళ పంటలు పండుతాయి అంటే సందేహం లేదు. 5th హౌస్కి మాత్రము శని దృష్టి ఉందండి. శని దృష్టి ఉండడం వల్ల అంత అద్భుతమేం కాదు. పిల్లల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. మీ చిల్డ్రన్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కానీ వాళ్ళ ద్వారానే మీకు ధనయోగం కలుగుతుంది. కానీ ముఖ్యంగా మీకు జనాకర్షణ మాత్రం బాగా ఎక్కువ అండి. శని పంచమస్థానం చూస్తుంటే జనాకర్షణ విపరీతంగా ఉంటుంది. కానీ లవ్ మ్యారేజ్ మాత్రం సక్సెస్ కాదు. కాకపోతే ఇక్కడంటే మీకు సినిమా రంగంలో ఆపర్చునిటీస్, కళారంగంలో ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి వాళ్ళు మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. 4th భావం బాగుంది కాబట్టి మీకు సంగీతంలో బాగా డెవలప్మెంట్స్ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రము లాసులు రావడానికి అవకాశం ఉంది. కానీ గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆ లాసులు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ లాసులు మాత్రం వస్తాయి. ఇక జాగ్రత్తగా ఆచితూచి మీరు ఆడాల్సిందే. ఏదైనా 6వ భావంలో కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. అంటే ఏంటంటే మీరు ఏ పని అంటే మంచి పనులు చేసిన కార్యక్రమాలు విజయం సాధించడానికి అవకాశం ఉంది. సపోజ్ ఎలక్షన్స్ అనుకోండి, ఎలక్షన్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, గ్రూప్స్ రాస్తుంటారు. అలాగే మీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయడము, ఇంటర్వ్యూస్కి వెళ్ళడంలో మీరు సఫలం అవుతారన్నమాట. అంటే సక్సెస్ అవుతారు. అంతేకాకుండా విదేశ పర్యటన కూడా ఆయన చేయిస్తూ ఉంటాడు కేతు. అందుకని గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రతిసారి చెప్తూ ఉన్నాం కదండి. అలాగే 7వ స్థానాన్ని, 7వ చూడడం వల్ల కూడా, అంటే శుక్రుడు చూడడం వల్ల కూడా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరుగుతాయి.
ఇంతకుముందు ఆగిపోయినటువంటి వివాహాలు సాధ్యమైనంత వరకు త్వరగానే జరగడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ గృహంనందు మంచి మంచి శుభకార్యాలు జరగడము, మీ గృహంలోనే భార్యాభర్తలు అనురాగం, గృహంలోనే అంటే భార్యాభర్తలు అనురాగం బాగా ఉండడము చాలా బాగుంటుంది. అలాగే ఇదివరకు మీకు అష్టమ స్థానము శని దృష్టి చూస్తున్నాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఏదో ఒకటి బయటికి వెళ్తే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉందండి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వచ్చినా సరే మీరు వాటి నుంచి బయటపడిపోతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురు ప్రభావం చాలా బాగుంది. అష్టమ స్థానానికి గురు ప్రభావం అంటే మీకు తలవంతలంగా వచ్చే ఆదాయం ఉంటుంది, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు వస్తాయి. ఎంత బాగుందండి. 9th హౌస్ లార్డ్ గురు, 9th హౌస్ లార్డ్ గురుడు కదా. 9th హౌస్ లార్డ్ గురుడు అయ్యి 9th హౌస్ లార్డ్తో ద్వితీయాధిపతి కలిసి ఉంటే వాహన యోగం ఉంటుంది. అద్భుతం కదండి. 9th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండి ద్వితీయాధిపతితో కలిసి ఉంటే వాహన యోగం ఉండి తీరుతుంది మీకు. అంతేకాకుండా ఇది అద్భుతమైన కాంబినేషన్ అండి. గురు శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా ద్వితీయ భావంలో ఎంతో అదృష్టం. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల్లో స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగే గంగా స్నానాలు, ఇంకా చెప్పాలంటే నర్మదా నదిలో స్నానం చేస్తే యమదండన నుంచి అంటే యమదండన ఉండదు అని అంటాం కదా శాస్త్రం కదా. యమదండన అంటే ఏంటి? యమదండన అంటే మనం ఆఫ్టర్ డెత్ అంటే 100 సంవత్సరాలు దాటిన తర్వాత పూర్ణాయుర్దయం నిండిన తర్వాత మనకి యమలోకానికి వెళ్లకుండా మంచి లోకాలకి వెళ్తాము అని శాస్త్రం. నర్మదా నదిని చూస్తేనే పుణ్యము. నర్మదా నదిలో స్నానం కూడా చేస్తాం కదా. పుష్కరాలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు May 1 నుంచి మీరు చేయబోతున్నారు. ద్వితీయ నవమాధిపతులు కలిసి ఉండడం గొప్ప అదృష్టం. ఫైనాన్షియల్గా ఈ నెల మొత్తం కూడా 20వ తారీఖు నుంచి అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా మీ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అంటే బంగారం కానీ, వెండి బిజినెస్ కానీ, ఫుడ్ కానీ, ఫార్మాస్యూటికల్స్ రంగం, ఆటోమొబైల్స్ రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఈ రంగాలు ఉన్నాయి కదా. అలాగే గురుడు కార్యకర్తలు అంటే బట్టల వ్యాపారము, స్టేషనరీ, ఫుడ్, ఇలాగా అన్ని రకాలైన వ్యాపారాలు, మీరు ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇది నిజమండి. 2nd హౌస్లో అడుగు మళ్ళీ చెప్తున్నాం కాబట్టి గురుడితో కలిసిన శుక్రుడు విపరీతమైన రాజయోగం ఇస్తాడు. 4th హౌస్ పంచమాధిపతిని కలిశాడు, అంటే కోణాధిపతిని కలిశాడు. విపరీతమైన రాజయోగం ఉంటుందండి. ద్వితీయ భావంలో 3 గ్రహాల కలయిక. గురు రవులు కూడా అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తారు. అది చాలా అద్భుతంగా ఉన్నాయండి. పైగా సరే పక్కన పెడితే 10th హౌస్కి వద్దాం. 10th హౌస్కి పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది. చాలా అదృష్టం అండి. ఏంటంటే ఇక్కడ నుంచి కూడా అంటే ఈ May 1 నుంచి కూడా ఉద్యోగ భద్రత మీకు ఏర్పడుతుంది. అంటే ఈ బాబోయ్ ఉద్యోగం పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు జాతకాలు మాత్రం చూసుకోండి. నేను ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ జాతకాల మీద ఆధారపడుతుంది. ఈ జాతకం అనేది ఇప్పుడు ఏదైనా తెలుసుకోవడం కోసం మాత్రం చెప్తున్నాం. సో 10th భావాన్ని గురుడు చూస్తే వాళ్ళు ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారంటే మీకేనండి, లేడీస్కి అందరికీ అనమాట. అని అంటే మీరు కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గురుడు చూస్తున్నాడు. సో గురుడు కారకత్వాల్లో ఉద్యోగాల కోసం అప్లై చేస్తే మరింత సేఫ్ సైడ్గా బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే గురు కారకత్వాలు అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం, అలాగే అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం సరే, ఫైనాన్స్ రంగం అంటాం సరే, కాస్ట్ అకౌంటెన్సీ, చార్ట్ అకౌంటెన్సీ, CA CME అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే గురు రవులు ఉన్నారు కాబట్టి అద్భుతం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. గురు రవుల కాంబినేషన్ వల్ల యాస్ట్రాలజర్స్కి, గణిత శాస్త్రజ్ఞులకి, అంటే మ్యాథమెటిషియన్ అనమాట అండి, అలా శాస్త్రజ్ఞులకి అలా మంచి రోజులు ఉంటాయండి. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. వాళ్ళకి వస్తే డాక్టర్స్, ఆడిటర్స్, రవిగురులు ఆడిటర్స్ కదండి, ఆడిటర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన ఫలితాలు. స్టాట్యూటరీ ఆడిటర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఫలితాలు బాగుంటాయి. అలాగే మీకు టీచింగ్ స్టాఫ్లో ఉన్నారనుకోండి, విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా వృద్ధి ఉంటుంది. వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది, నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. అలాగే 10th భావం చాలా బాగుందండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని 11వ భావంలో మీకు బాధకుడు అవుతాడు కాబట్టి చరలగ్నానికి బాధకుడు అవుతాడు. సో కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం. అంటే వాతావరణం అంటే మీకు బాధ ఏంటి, నవాంశాలు కూడా చూసుకోవాలనుకోండి. కష్టపెట్టి ఫలితాలు శని ఇస్తాడు. మీకు ఏమి ఇస్తాడంటే శని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. శని కారకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, శని కారకత్వంలో ఉంటే బిజినెస్లు కానీ డెవలప్ చేస్తాడు ఉంటాయి. శని కారకత్వాలు అంటే సపోజ్ కోల్ అనుకుందాం, సింగరేణి, కోల్ మైన్స్, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, కంప్యూటర్స్ ఉంటుంది సరే, కంప్యూటర్ హార్డ్వేర్, అవి రంగాలు, ఆ రంగాలు కూడా. అలాగే మీరు సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఐరన్, స్టీల్, అవన్నీ ఉంటాయి కదండి శని కారకత్వాలు. ఆ ఉద్యోగాలు, వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. సేవకా జనాన్ని ఇస్తాడు, అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడు. కానీ ఇక్కడ మీకు 12వ భావంలో కుజుడితో కలిసిన బుధుడితో కలిసిన రాహు ఉన్నారు. సో ఈ కాంబినేషను అంత అద్భుతం కాదండి.
కాబట్టి కుజుడు 12వ భావంలో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వనివ్వడు. పైగా రాహు కూడా ఉన్నాడు. కుజ రాహువుల కాంబినేషను మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి వాటర్ ప్రభావం వలన, అది చిన్న చిన్న అంటే వాటర్ ప్రభావం అంటే నీళ్లు మునగడం వలన అటువంటివన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మీకు 12వ భావంలో రాహు మీకు శరీర పీడ, శరీరంలో ఇబ్బంది కలగడం, బుధ రాహువుల కాంబినేషన్ కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయడము ఇవన్నీ ఉంటాయండి. అంటే బుధుడు అనేవాడు 3rd హౌస్ 12వ భావంలో ఉంటే ఎక్కువగా ధనయోగం, ధన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అది మంచివాడికి ఉంటాయి. కాబట్టి మీకు దాని అంత బాగా పరిశీలించవలసిన విషయం లేదు. మీకు ధనాదాయం బాగా ఉంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. పైగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి.